దాని మీద మా కాలనీ ప్రజలకు మంత్రి వాళ్ళకు అందరికి కూడా ఎమ్మెల్యే గారు ఏ విధంగా గేమ్ ఆడతారు, వాళ్ళ అనుచరులు ఏ విధంగా తప్పుడు సమాచారం కాలనీ వాళ్ళకి ఇస్తారనేది తెలియజేస్తున్నా. నిన్న నేను 2:15 స్వప్న ఏఈ గారు మాకు ఫోన్ చేసి రేపు ఇనాగ్రేషన్లు పెడతారట సార్, ఎమ్మెల్యే గారు అడగమన్నారు అని చెప్పి వాళ్ళ పిఏ గోపాల్ ఫోన్ చేసిండు, అడగమన్నారు అని చెప్పారు. అంటే పెడతారా పెట్టిండ్రా అని అడిగిన, అంటే పెడతారట 8 గంటలకు అని చెప్పారు. అందుబాటు గురించి అడిగారు అని చెప్పారు. అన్నాక నేను ముందు జాగ్రత్త ఈయన గురించి నాకు తెలుసు కాబట్టి కాలనీవాసులను అడుగుదామని చెప్పేసి సరస్వతి కాలనీకి ఫోన్ చేస్తే పొద్దున్న 8 గంటలకే మాకు చెప్పేసింది సార్ ఇనాగ్రేషన్ ఉంది అని చెప్పేసి అని. ఆ తర్వాత ఇంకో కాలనీకి ఫోన్ చేస్తే మాకు 12 గంటలకు ఒక ఆయన ఫోన్ చేసింది సార్, బీఆర్ఎస్ నాయకుడు 12 గంటలకే చెప్పారు. అంటే వాళ్ళు ముందే ప్రీ ప్లాన్గా చేసుకున్నారు అంతా. వీళ్ళు అడగాలంటే ఏదో ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా సమాచారం ఇచ్చినట్టు చేయాలి, వచ్చారు రాకపోతే వీళ్ళ మీద బురద జల్లాలని చెప్పి గతంలో కూడా ఇలాంటి ప్లాన్లే చేస్తుండే. ఒక దగ్గర కాలనీ పేరు చెప్పి ఇంకో దగ్గర నిల్చుంటుండే. ఈరోజు కూడా అదే పరిస్థితి చేశారు. ఈ వర్కులన్నీ కూడా సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకున్నా కూడా ప్రతి ఆఫీసర్ కాలేయాలు పట్టుకొని మా డివిజన్ ఇట్లుందని చెప్పేసి 1,58,00,000 రూపాయలు స్పెషల్ బడ్జెట్ కింద తీసుకురావడం జరిగింది. అది శివాజీ చౌరస్తా, దుర్గానగర్ కానీ, ప్రవణగిరి కాలనీ కానీ, అదేవిధంగా హర్షపేట మల్లికార్జున నగర్ కాడ 20 కాలనీలకు సంబంధించినటువంటి 60 లక్షలతో అది. అందులో భాగంగా విజయనగర్ కాలనీ, అందులో భాగంగానే ఈరోజు మీరు మొదట ఇనాగ్రేషన్ చేసినటువంటి సరస్వతి కాలనీ కూడా ఆ 1,58,00,000 నేను పెట్టినటువంటి లెటర్లు, తర్వాత శాంక్షన్ ఇచ్చినటువంటి లెటర్లు, మీరు నిన్న కాలనీ వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం ఏదైతుందో ఇంట్లో నేను ఏ పోల్ నుంచి ఏ డోర్ నెంబర్ ఇచ్చిందో అన్నీ అలానే ఉన్నాయి. ఈ ప్రెస్ వాళ్ళకి సాక్షిగా ఇస్తున్నా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేయండి. ఇది నేను పెట్టింది ఆగస్టు 14న. శాంక్షన్లు కూడా అంతా క్లియర్ అయ్యి వచ్చడానికి 3 నెలలు పట్టింది కొట్లాడేందుకు. స్టాండింగ్ కమిటీ కాడ కూడా ధర్నా చేయడం జరిగింది. ఇవన్నీ నేను గతంలోనే ఇచ్చిన. వీళ్ళు ఇచ్చి వీళ్ళు టెంకాయలు కొట్టుకోబోతున్నారు, వీళ్ళు కార్పొరేటర్లు చెప్తారు, కానీ మీ ఒక్కరికే తెలియలేదు, అందరికీ ఉన్నది. నేను కూడా 2 సార్లు కార్పొరేటర్ కూడా చేయడం జరిగింది. ఏ వర్కులు ఏ విధంగా వస్తాయి ఏం కదా అని. ఈ రోజు వరకు కూడా జిహెచ్ఎంసీ నిధులతోటి ప్రజలకి ట్యాక్సులతోటి వస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవమానించాలి, కార్పొరేటర్లను ఏ విధంగా పబ్లిక్లో చులకన చేయాలని చెప్పి గతంలో అదే కుట్ర పనినావు, మళ్ళీ ఇదే కుట్ర పన్నుతా ఉన్నావు. ఈ రోజు కూడా నేను అదే అనుకున్నా. డైరెక్ట్ చేసినటువంటి టీ నగర్లో ఒక రోడ్ ఇనాగ్రేషన్ చేసి అది 2 సార్లు రిజెక్ట్ అయింది. నిన్న పొద్దునను మన ఈవినింగ్ ఓపెన్ అయింది, అయిపోతే ఇవ్వాలంటే టెంకాయ పెట్టింది. వాటర్ ప్రెస్ వాళ్ళకి ప్రజలకు మేమే చేసినాము, మేము 2 నెలలు అందుబాటులో లేకపోతే లేదు ఆగం చేసిరు, అది చేసినట్టు. ఈ రోజు మేము ఒకటి స్పష్టంగా చెప్తాం, ప్రతి ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే కూడా ఈ ప్రభుత్వంలోనే ఇక అనేది ఏమనంటే వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, తొద్దనీతి మాట్లాడుతున్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు ఉన్నప్పుడు అధికారులు రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రతి ఇవాళ నిన్న మీరు చూసినట్టే ఎల్బీనగర్ రింగ్ రోడ్లో జోనల్ కమిషనర్ అందరినీ పిలుచుకొచ్చి మొత్తం 3 గంటల పాటు చంద్రపురి కాలనీ, హైవే కాలనీ ఏ విధంగా మీరు అంతకుముందు ఎట్లా ఖరాబ్ చేసారో ఈరోజు ఏ విధంగా నీట్గా చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాడు. అందరూ అందుబాటులో ఐఏఎస్ ఇలా గ్రౌండ్లో తిరుగుతున్నాడు. మీరు ఉన్నప్పుడు పంకజ అని చెప్పి మేడం ఉంది కదా జోనల్ కమిషనర్, ఒక్కసారైనా మీరు బయటికి రానిచ్చిరా, ఒక్కసారైనా మా కార్పొరేటర్లు తిరగనిచ్చిరా? ఈరోజు గోపాల్ ఎవరైనా అధికారులు తిరిగితే మేంబడి కలుగుతుండేవాడి. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది అధికారులకు, అందుకని ఈరోజు ఎవ్వరు కూడా మీ మాట వినే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా మేము చేసిన పనులకు కూడా మాకు సమాచార లోపం. మీరు ముందుగా చెప్తే నేను వచ్చేటోని మీ వెంబడే ఈరోజు మేము మొన్న కమిటీలు ఎట్లయితే ఇనాగ్రేషన్ చేసినామో ఆ విధంగా చేస్తాం. మీకు ఇచ్చే మర్యాద మేము ఇస్తాం. మీరు మాకు ఇవ్వకున్నా కూడా మళ్ళీ బండి దిగంగానే మళ్ళీ అదే సమాచారం అంటారు, కార్పొరేటర్ రాలేదా చెప్పినా కూడా రాడని. నాకు ఎవరు చెప్పిండ్రు, ఏఈని అడగండి, ప్రూఫ్ ఉంటుంది, టెలిఫోన్లు 8 గంటలకు చెప్పేసి నాకు 2 గంటలకు చెప్పమని, అది కూడా టైం ఉంటుందా లేదా అడగండి. ఈ విధంగా ద్వంద్వంగా మాట్లాడి చులకన చేయాలనుకుంటున్నాం. ఇంకా కాదు, నీ టెంకాయలు నువ్వు కొట్టుకున్నావు కదా, అధికారికంగా అయితే ఎక్కడ కొడతలేము, శిలాపలకాలు ఏం పెడతలేరు, ఏం చేస్తారు. ఎవరైనా కాలనీ వాళ్ళు పెడితే అలా మీరు బెదిరిస్తూనే ఉన్నారు. మొన్న 2 శిలాపలకాలు పెడితే ఎట్లా పెట్టిరని బెదిరిస్తూనే ఉన్నారు. ఈరోజు సమాచారాలన్నీ కూడా తప్పుడు సమాచారాలతో కార్పొరేట్లని ఏదో బ్లేమ్ చేయాలనుకుంటారు. మళ్ళీ వాళ్ళ అనుచరులు చిల్లరగాలు ఉన్నారు, వీళ్ళు ఇంకా 6 నెలలే ఉంటారు, ఇంకా సంవత్సరం ఉంటాం. ఏదున్నా మేము ప్రజలలో తిరిగేటోళ్ళము, అధికారం ఉంటేనే తిరిగేటోళ్ళము, అధికారం లేకపోతే మేము పారిపోయి లేకపోతే ఇంకో దగ్గర ఉండేటోళ్ళం కాదు, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళమే. మేము ఇప్పుడు మా హెచ్ఎంసీకి ఈస్ట్ జోన్ ప్రత్యేకంగా 24 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే కూడా మా ఎంపీ గారు ప్రత్యేకంగా మాట్లాడడంతో ఒక్కొక్క కార్పొరేట్ 2 కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి. దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మంచిగా సమాచారం ఇచ్చి మంచిగా చేస్తేనేమో పద్ధతి, లేకపోతే మీరు చేసే పని మీరు ఎట్లా టెంకాయలు కొట్టుకున్నారో నా టెంకాయలు నేను వర్క్ స్టార్ట్ అయినప్పుడు నేను కొట్టుకుంటా. నీకెంత ప్రజలు ఎట్లా ఓట్లు వేసారో నాకు కూడా అట్లనే ఓట్లు వేసారు. పోయి ప్రజలలోనే
కార్పొరేటర్ని చులకన చేద్దామంటే ప్రజలు కాలనీ వాసులకు కూడా తెలుసు ఎవరు ఏం వర్కులు చేశారు అనేది. ఇంకా